హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. తల్లి బిడ్డలు పెళ్ళామొగుళ్ళయ్యారు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేశారు. అఘోరించండిక. నుదుట విభూది నామాలు పూసుకున్నంత మాత్రాన వాళ్ళు పవిత్రులని భావిస్తే, బట్టలిప్పుకుని బజార్లు తిరిగిన పువ్వు చీకు నాకు అంటూ పోలీస్ అధికారులను అవమానించిన, నోరు మూసుకుని సాష్టాంగ పడితే దండాలు పెట్టి పూజలు చేస్తే ఏమవుతుందో చూడండి. ఇదే అదనుగా మారణాయుధాలు ధరించి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ప్రతిఘటించినప్పుడు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకుండా పోలీసు వ్యవస్థ మౌనంగా ఉంటే ఎన్ని ఘోరాలు జరిగిపోతాయో కదా. ఇప్పుడైనా తెలిసొచ్చిందా? ఇతర మతాలను ద్వేషిస్తూ దూషిస్తూ విద్వేష వ్యాఖ్యలు చేసినప్పుడు నియంత్రించకుండా ప్రోత్సహిస్తే ఇట్లాంటి ఫలితాలు దక్కుతాయి. వీళ్ళ రంకు వార్తలు ప్రసారం చేస్తే తప్ప తిండి దొరకని స్థితిలో ఉన్నట్లు కొన్ని ఛానల్స్ పనిగట్టుకుని మరీ వీళ్ళ కథలన్నీ ప్రసారం చేస్తూ ఉన్నాయి. మాది తల్లి కూతుళ్ళ బంధం అంటే నమ్మిన ఛానల్స్ ఇప్పుడు మేము మొగుడు పెళ్ళాలం అంటే అవునా అంటూ పెళ్లి వీడియోలు ప్రసారం చేస్తున్నాయి. దేవుడు, మతం, ఇతర మతాల మీద విద్వేషాలు కక్కే వాళ్లను ధర్మ రక్షకులుగా ఎత్తిపడితే జరిగేటటువంటి నష్టాలు ఇట్లాగే ఉంటాయి. అఘోరాలు పెళ్లి చేసుకుంటారా? తన అంగాన్ని శివార్పణం చేసిన వాడు మళ్ళీ మగాడెట్లా అయ్యాడు? మంత్రాలు తంత్రాలు పేర ప్రజల్ని వంచిస్తున్నాడని ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకొని పోలీసు వ్యవస్థ తీరు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అఘోరా ముసుగులో ప్రజల్ని వంచిస్తూ శాంతి పూజలు యజ్ఞాల పేర ఎందరినో మోసం చేసినట్టు వార్తలు వచ్చినా పట్టించుకోకుండా వాణ్ణి ఆరాధించిన వాళ్ళదే పెద్ద తప్పు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మీ విశ్వాసాలను సమస్యలో కూరుకున్న మీ దయనీయ స్థితిని ఆసరా చేసుకుని మిమ్మల్ని నిలువునా ముంచే మోసగాళ్ళు ఉంటారని ఇకనైనా తెలుసుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అఘోరా పేరుతో చేస్తున్నటువంటి వికృత చేష్టలన్నింటికి మనం సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు స్పందించి తక్షణమే అఘోరీని, అతను ఎవరినైతే పెళ్లి చేసుకున్నట్టుగా చూపిస్తున్నాడో ఆ యువతి వర్షిణిని వెంటనే సైకియాట్రిస్టులకి చూపించి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని రిహాబ్కి తరలించిన తర్వాత శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది.